తండ్రి నేను ఎటో వెళ్ళిపోతున్నాను, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో నేనున్నాను, బాధ భరించలేకపోతున్నాను, మీ యొక్క గైడెన్స్, మీ యొక్క మార్గదర్శనం నాకు కావాలి అని చెప్పి అప్పుడు మనం దేవుణ్ణి అడుగుతుంటాము. మీరు దేవుని దగ్గరికి ఒక మార్గదర్శనం కోసం మీరు వెళ్తే, మిమ్మల్ని మీరు సమర్పించుకుంటే, దేవా మీరే నాకు ఇంకా దిక్కు, మీరే మా యొక్క జీవితాన్ని, మీరే నన్ను సరిదిద్దగలరు, మీరే నా జీవితాన్ని సరిపెట్టగలరు అని మీరు ఎప్పుడైతే ఆ సమర్పణతో మీరు దేవుడికి వెళ్తారో, దేవుని యొక్క ఆత్మ మీతో మాట్లాడటం మొదలు పెడుతుంటుంది. ఏం మొదలు పెడుతుందంటే మిమ్మల్ని మీరు అంతరంగంగా విచారణ చేసుకుంటూ ఉంటారు. ఇట్ రివీల్స్ ద ట్రూత్. మీ యొక్క మనసులో ఆ నిజాన్ని తెలియజేస్తుంది. ఎవరు తెలియజేస్తారో? దేవుని యొక్క ఆత్మ మీతో మాట్లాడుతూ ఉంటుంది. ఎందుకు అంటే మీరు ఎక్కడ తప్పు చేశారు, మీరు ఏ ఒక్క తప్పు చేయడం వల్ల ఇలా జరిగింది, మీరు ఎక్కడ దేవుని యొక్క మార్గము తప్పారు, ఎక్కడ దేవుని యొక్క విషయాలు మీరు తప్పారు, ఎలాంటి మనుషుల్ని మీరు వదిలేయాలో అలాంటి మనుషుల్ని మీరు పట్టుకొని ముందుకు వెళ్తున్నారు, మీరు ఎక్కడైతే వదిలిపెట్టాలో అది వదిలిపెట్టకుండా మీ చెంతనే తీసుకొని వెళ్తున్నారో అన్న విషయాలు, ఆ యొక్క నిజాలు మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంటాయి. ఎప్పుడు అంటే వెన్ యూ స్టార్ట్ ఎగ్జామినింగ్ యువర్ సెల్ఫ్. ఏం జరుగుతుంటుంది అక్కడ? పరిశోధన జరుగుతుంటుంది. మిమ్మల్ని మీరు పరిశోధించుకుంటూ ఉంటారు. యూ విల్ స్టార్ట్ రీ ఎగ్జామినింగ్ యువర్ సెల్ఫ్ వేర్ యూ వెంట్ రాంగ్ సో దట్ యూ కెన్ సెట్ యువర్ లైఫ్ రైట్.